పెరిగిన టోల్ ఛార్జీలు ఇవాల్టి నుంచి అమలు కానున్నాయి. సాధారణంగా అయితే ఏటా ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఫీజులను పెంచుతుంటారు. ఈసారి దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్హెచ్ఏఐను ఎన్నికల సంఘం ఆదేశించింది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున 5% పెంచింది ఎన్హెచ్ఏఐ. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి టోల్ ధరలు 5% పెంచుతుంటారు. లోక్సభ ఎన్నికల వల్ల ధరల పెంపు ఈసారి తాత్కాలికంగా నిలిచిపోయింది. ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ఎన్హెచ్ఏఐను ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఇప్పుడు చివరి విడత పోలింగ్ కూడా ముగియడంతో టోల్ ఛార్జీల పెంపునకు అనుమతిస్తూ ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఎక్కువగా రాకపోకలు సాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు దగ్గర టోల్ ప్లాజాలున్నాయి. కార్లు, జీప్లు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి టోల్ ఛార్జీ ₹5 పెరగగా ఇరువైపులా కలిపి ₹10, బస్సులు, ట్రక్కులు ఒకవైపు ప్రయాణానికి ₹25, రెండు వైపులా ప్రయాణానికి ₹35, భారీ సరుకు రవాణా వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి ₹35, రెండు వైపులా కలిపి ₹50 వరకు టోల్ ఛార్జీలు పెంచారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు 25% రాయితీ లభిస్తుంది. ఇక స్థానికుల నెలవారీ పాస్ ₹330 నుంచి ₹340 పెరిగింది. అయితే ఈ పెంచిన ఛార్జీలు 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై దాదాపు 855 వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి. రహదారుల మరమ్మతులు, నిర్వహణ కోసం ఏటా టోల్ ఛార్జీలను ఎన్హెచ్ఏఐ పెంచుతూ వస్తుంది. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కారు, వ్యాన్, జీపు, లైట్ మోటార్ వాహనంలో వెళ్లాలంటే పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల్లో మొత్తంగా ఒకవైపు అయితే ₹335, రెండు వైపులా అయితే ₹500 టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, టోల్ ప్లాజాల వద్ద హైవే ఛార్జెస్ పెరగనున్నట్లుగా తెలుస్తుంది. 5% పెంపుదలను చూస్తున్నాం, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను పెంచుతూ జాతీయ రహదారుల సంస్థ అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఖచ్చితంగా టోల్ ఛార్జీలు పెంచే పరిస్థితి ఉండగా ఈసారి ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎన్నికల సంఘం ఈ టోల్ ఛార్జీల పెంపును వాయిదాలను కూడా ఎన్హెచ్ఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో టోల్ ఛార్జీల పెంపును 1వ తారీఖు అమలు చేయాల్సి ఉండగా దాన్ని కొంత ఆలస్యంగా అమలు చేయడానికి ఎన్హెచ్ఐ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న అంటే జూన్ 1వ తారీఖు సంబంధించి మనం చూసుకోవచ్చు, చివరి విడత పోలింగ్ కూడా ముగియడంతో ఎన్హెచ్ఏ వెంటనే టోల్ ఛార్జీల పెంపుకైతే ఆదేశాలు జారీ చేసింది. దీంతో జాతీయ రహదారిపై ఉన్నటువంటి టోల్ ప్లాజాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టోల్ ప్లాజాల వద్ద కూడా ప్రస్తుతం టోల్ ఛార్జీలు అయితే పెరిగాయి. మొత్తంగా చూసుకోవచ్చు, టోల్ ఛార్జీలను 5% అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ధరలతో పాటు కంపేర్ చేస్తే 5% మేర టోల్ ఛార్జీలను అయితే పెంచిన పరిస్థితి ఉంది. టోల్ ఛార్జీల పెంపు ద్వారా ప్రధానంగా జాతీయ రహదారుల నిర్వహణ, మరమ్మతులు, అదేవిధంగా ఎక్కడైనా ప్రాబ్లం అంటే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించే దిశగా
దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా టోల్ ఛార్జీలను ప్రతి ఏటా పెంచుతూ వస్తున్నారు. దానిలో భాగంగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా టోల్ ఛార్జీలు అయితే పెరిగిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రహదారి ప్రధానంగా చూసుకుంటే చౌటుప్పల్ మండలం, యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద, అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాడు వద్ద, అట్లాగే మనకు నందిగామ వద్ద ఉన్నటువంటి చిల్లకల్ టోల్ ప్లాజా వద్ద, ఈ 3 టోల్ ప్లాజాలు దాటిన తర్వాతనే విజయవాడకు వెళ్లే పరిస్థితి. ఈ 3 టోల్ ప్లాజాలు కూడా ప్రస్తుతం జిఎంఆర్ సంస్థ నిర్వహణలో ఉన్నాయి. ఈ 3 టోల్ ప్లాజాల వద్ద కూడా అన్ని వాహనాలపై, దాదాపుగా ఉన్నటువంటి అన్ని వాహనాలపై 5% మేర అయితే ప్రస్తుతం ఛార్జీలు పెరిగినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఈ వీటితో పాటుగా నెలవారీ పాసులు ఎవరైతే స్థానికంగా దగ్గర పట్ల ఉన్నారో వారికి కూడా 340 రూపాయల వరకు కూడా ఈ ఛార్జీలను అయితే పెంచినటువంటి పరిస్థితిని ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఒకవైపు ప్రయాణానికి మామూలు వాహనాలు 5 రూపాయలు, రెండు వైపుల ప్రయాణానికి 10 రూపాయలు, తేలికపాటి వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి 10 రూపాయలు, రెండు వైపుల ప్రయాణానికి 20 రూపాయలు పెంచారు. అదేవిధంగా ప్రధానంగా ట్రక్కులు కావచ్చు, బస్సులు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని భారీ వాహనాలు కావచ్చు, వీటికి ఒకవైపు ప్రయాణానికి 25 రూపాయలు, ఇరువైపుల ప్రయాణానికి కలిపి 35 రూపాయలుగా పెంచారు. ఇక భారీ వాహనాలు అంటే లారీలతో పాటుగా భారీ వాహనాలతో వీటన్నింటికి కూడా ఒకవైపు ప్రయాణానికి 35 రూపాయలు, రెండు వైపుల ప్రయాణానికి కలిపి 50 రూపాయలు కూడా పెంచారు. నెలవారీ పాసులు గతంలో 330 రూపాయలు ఉండగా ప్రస్తుతం దాన్ని 340 రూపాయలకు పెంచుతూ ఎన్హెచ్ఏ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇప్పటికే టోల్ ప్లాజాల భారం భారీ ఎత్తున వాహనాలపై పడుతుందని పేర్కొంటున్న నేపథ్యంలో మళ్లీ టోల్ ఛార్జీల పెంపు పట్ల మాత్రం వాహనదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎన్హెచ్ఏ గతంలో ప్రకటించిన విధంగా ప్రతి ఏటా కూడా టోల్ ఛార్జీలను 5% మేర పెంచుతూ వస్తున్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా టోల్ ఛార్జీలను అయితే పెంచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా టోల్ ఛార్జీల పెంపు ద్వారా వాహనాలపై భారీ బర్డెన్ పడడంతో పాటుగా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలు అంటే మన రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీపై కూడా అదనపు భారం అయితే భారీగా పడుతుందని రవాణా సంస్థలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక కార్లు, అదేవిధంగా ప్రధానంగా వాహనాలు మనం చూసుకోవచ్చు. ఇటీవలి ఎన్నికల్లో కావచ్చు, సంక్రాంతి సెలవుల సందర్భంలో జాతీయ రహదారి 65పై హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాల సంఖ్య భారీగా ఉంటున్న నేపథ్యంలో టోల్ ఛార్జీల పెంపుతో ప్రయాణ భారం మరింత పెరిగిందని మాత్రం ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, మొత్తంగా టోల్ ఛార్జీల పెంపు పట్ల ఇటు ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ కూడా పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ టోల్ ఛార్జీలు 2025 జూన్ 1వ తేదీ వరకు కూడా అమలవుతాయని, మళ్ళా జూన్ 1, 2025 సంవత్సరంలో టోల్ ఛార్జీలు అప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారంగా ఎన్హెచ్ఏ ఆదేశాలకు మేరకు మళ్ళీ పెంచే అవకాశం అయితే ఉందని టోల్ ప్లాజాల నిర్వాహకులు చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రహదారిలో ప్రధానంగా చౌటుప్పల్, కొర్లపాడ్, అదేవిధంగా చిల్లకల్లుకు సంబంధించిన 3 టోల్ ప్లాజాలు కూడా జిఎంఆర్ సంస్థ నిర్వహణలో ఉన్నాయి. జిఎంఆర్ సంస్థకు ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి 25 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ కూడా అప్పచెప్పిన క్రమంలో దాదాపుగా అంటే 25 సంవత్సరాల పాటు కూడా ప్రతి ఏటా టోల్ ఛార్జీలు అయితే పెంచడానికి ఎన్హెచ్ఐ ద్వారా జిఎంఆర్ సంస్థకు స్పష్టమైన ఆదేశాలను పరిస్థితుల్లో ఇది ప్రతి ఏటా కూడా పెరుగుతూ వస్తుంది తప్ప కూడా ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. దీనివల్ల వాహనదారులపై భారీ బడ్జెట్ అయితే పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఢిల్లీ లిక్కర్